హాయ్. మన టెర్రస్ మీద మన మినీ గార్డెన్ ఇవి మన విరజాజి అండి. ఎండిన కొమ్మలన్నీ విరిసేసాను. ఎంత మంచిగా ఈగుర్లు వస్తున్నాయి. ఈగుర్ల నిండా పూలు వస్తాయండి. పూలు వచ్చినప్పుడు పూలను చూసి ఆనందించాలి ఆనందించాలి. ఇది సపోటా చెట్టు. ఇది మంచి బలంగా వస్తుంది. ఇంకా కాయలు రాలేదు. ఇదైతే పారిజాతము. పూలు వస్తున్నాయి కానీ పూలు తెంపకూడదని వదిలేసాము. ఇగో మొగ్గలకి అన్నీ వచ్చాయి. చెట్టుకున్నప్పుడు తెంపకూడదండి పూలు. పారిజాతాలు చెట్టు మీద తెంపకూడదు, రాలితేనే తీసుకోవాలి మనం. ఓకే. ఈ తులసమ్మ ఈ అన్ని ఈగుర్లన్నీ తుంచేస్తే ఈ కంకులన్నీ అంటే ఇట్లా వచ్చినాయి. వీటిని తులసి కంకులు అంటారు వీటిని. ఇవన్నీ ఇరిచేస్తే మళ్ళీ పచ్చగా చెట్టు వస్తుంది. అప్పుడు ఆ పచ్చటి ఆకులన్నీ తెంపి మనకి వెంకటేశ్వర స్వామి మెడలో హారం మాదిరి వేయచ్చు. తులసిమాల. ఇది నిమ్మకాయలండి. ఇవన్నీ మనం చూస్తుంటేనే ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. కాయలు, ఈ చెట్లు ఇవన్నీ ఇది సరే. నిమ్మకాయలు ఎంత బాగా వస్తున్నాయి. ఇవన్నీ ఈ సందులో ఉన్నాయండి కాయలండి. ఇవి కాయలు ఇవి తెంపొచ్చు. ఇవి తెంపొచ్చు కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి. మళ్ళీ తెంపినా కానీ మళ్ళీ మన చెట్టుకున్నాయి కదా, కొన్ని రోజులు ఉంచొచ్చులని ఇవన్నీ చెట్టుకి కొమ్మకి 2-3 వస్తున్నాయండి. ఇది తెంపట్లేదు ఉండని అని. ఇగో ఈ ఆకు చోట్లలో ఉంటుంది బుజ్జి ముండలు. చూసారా ఎట్లా ఉన్నాయో. బుజ్జి దొంగ ఇది దాచుకుంటున్నాయి. ఇదిగో ఇవి ఎన్న బుజ్జి ముండలండి. ఇవన్నీ ముద్దుగా పెరుగుతున్నాయి. ఇవి మన బ్రింజాలు అంటారు, వంకాయ అంటారు. ఇవి చూసారా మనకి వంకాయ ఎంత బాగా వచ్చిందో. ఇంకో బుజ్జి ముండ ఆకులలో దాచుకుందండి. ఇగో వంకాయ చెట్టు అంత పూత పిందెకి వచ్చిందండి. చెట్టు మటుకు మంచి బలంగా వస్తుంది. మంచి కాయలు వస్తాయి దానికి కూడా. ఇవన్నీ ఇక మనకి ఇగో చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ మొక్కలలో అన్ని పిచ్చి మొక్కలన్నీ పీకేసాను. మంచి పీకేసి ఎక్కడెక్కడ నీట్గా పెడితే మంచి ఇప్పుడు బాగా పెరుగుతాయండి చెట్లు. ఈ మన ఒక్క చెట్లు ఇంకో చెట్టు పెట్టినా కానీ పెరగవు. అందుకని అన్నీ తీసేసాను. ఇక మల్లె చెట్టు చూస్తారా మంచి మొక్కలు వస్తున్నాయి. బుజ్జి ముండలు ఇట్లా మల్లెపూలు అంటే ఎంత ఇష్టమో. ఒక్కళ్ళకనే కాదండి, అందరికీ ఇష్టం మల్లెపూలు అంటే. చిన్న మొగ్గలు ఎంత బాగున్నాయి. ఇంకా 1 వీక్ 4-5 రోజులలో ఇప్పుతాయండి మొగ్గలన్నీ. ఇది మొగ్గకు వస్తుంది. ఇది ఇగురు మొగ్గకు వస్తుంది. ఇవైతే ఆల్రెడీ మొగ్గలు వచ్చేసాయి. మన కాకరకాయలు చూసారా, చూస్తే మీకు నోరు ఊరినట్టు ఉంటుందేమో. ఇది చూసారా, ఈ ముందు చిన్న కాకరకాయలు వచ్చాయండి టెర్రస్ మీదనే. ఇప్పుడు మనం ఇంట్లో కొన్న కాకరకాయలు ఏం చేశానంటే ఈ పండుగ ఉంటాయి కదండి, గింజలు తీసి చెట్లలో వేసాను. ఇగో ఈ సైజు కాకరకాయలు వస్తున్నాయండి. ఒకటి పండిందా కొంచెం. ఇవన్నీ అన్నిట్లో వస్తున్నాయి కాకరకాయలు. ఇప్పుడు మొత్తానికి 4 అయితే పెద్ద కాకరకాయలు వచ్చినాయి. మళ్ళీ అంతా పూత వస్తుంది. కాకపోతే దీనికి పందిరి పాకిటానికి లేక పాపం తీగ నలిగిపోతుందండి. పందిరి కడతాను. ఇవన్నీ అండి. ఈ కలబంద అంటే మనకి ఇంటి ముందు మంచిది. ఇంటి ముందు ఉంది కదా అని నేను ఈ టెర్రస్ మన గార్డెన్లో పెట్టాను. ఇవన్నీ అండి. ఇవన్నీ కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ తీస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్.